హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో భారతీయ జనతా పార్టీకి ఈరోజు కొంతమంది ఎమ్మెల్యేలు ఉండొచ్చు, ఒకరిద్దరు ఎంపీలు ఉండొచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఒక దోషిగానే ఉంది, దోషిగానే కనపడుతోంది, దోషిగానే నిలబడింది. కారణం ఏంటి? ఎందుకు ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీని దోషిగా నిలబెడుతున్నారు అంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజల దృష్టికోణంలో 2014 సమయానికి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ పాలిట పెద్ద విలన్. ఎందుకంటే రాష్ట్రాన్ని విభజించింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ విలన్ అని భావించారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని తుడి చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి. ఆ తర్వాత అప్పుడు అధికారంలోకి రావడానికి ముందు నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన మాట, ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి, అమరావతి అంశానికి సంబంధించి, పోలవరం అంశానికి సంబంధించి, ఇంకా అనేక రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలపైన ఎన్డీఏ సర్కార్ ఇచ్చిన హామీల్ని నెరవేర్చలేదు. పోలవరం పూర్తి కాలేదు, అమరావతి నిర్మాణానికి కేంద్రం ఇచ్చిందేం లేదు, వెనుకబడిన జిల్లాలకు సంబంధించి చేసిందేం లేదు, ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ముగిసిన అధ్యాయమని చెప్తూ వస్తోంది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో 2019 ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ పక్కకెళ్ళిపోయి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక విలన్నిగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు పోర్ట్రేట్ చేశాయి. తెలుగుదేశం పార్టీ ప్రధానంగా భారతీయ జనతా పార్టీ విలన్, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్కి నష్టం చేస్తోంది అని, ప్రత్యేక హోదా ఇవ్వలేదు అని భారతీయ జనతా పార్టీ పైన ఆరోపణలు చేసి కూటమి నుంచి బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేసింది. భారతీయ జనతా పార్టీని బోన్లో నించోబెట్టింది. అదే సమయంలో జనసేన పార్టీ కూడా కూటమి నుంచి బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీకి, భారతీయ జనతా పార్టీకి దూరంగా జరిగి కమ్యూనిస్టులతో కలిసి పనిచేస్తూ ఆంధ్రప్రదేశ్కి భారతీయ జనతా పార్టీ తీరని ద్రోహం చేసింది అనే మాట చెప్తూ వచ్చింది. ఆంధ్రప్రదేశ్కి భారతీయ జనతా పార్టీ ద్రోహం చేసిందని కమ్యూనిస్టులు మాట్లాడారు, కాంగ్రెస్ మాట్లాడింది, వైసీపీ మాట్లాడింది, తెలుగుదేశం మాట్లాడింది, జనసేన మాట్లాడింది, ఆంధ్రప్రదేశ్లోని బుద్ధిజీవులు అందరూ మాట్లాడారు. అందరూ భారతీయ జనతా పార్టీని విలన్గా చూపించారు. సో 2019లో కూడా భారతీయ జనతా పార్టీకి, 2014లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉందో 2019లో భారతీయ జనతా పార్టీ పరిస్థితి కూడా అలాగే అయిపోయింది. ఆ తర్వాత 2024 ఎన్నికల నాటికి భారతీయ జనతా పార్టీ విలన్ అని భావించిన పార్టీలు కూడా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటానికి, నోరెత్తడానికి భయపడే పరిస్థితులు క్రియేట్ అయ్యాయి. ఎందుకంటే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ బలంగా ఉండడం, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రాజకీయ పార్టీల నాయకత్వం అంతా కూడా రకరకాల కేసులు ఎదుర్కొని ఉండడం కారణంగా ప్రశ్నిస్తారనుకున్న పవన్ కళ్యాణ్ పూర్తిగా భారతీయ జనతా పార్టీ ఎజెండాను ఎత్తుకుని భారతీయ జనతా పార్టీతో పొత్తులోకి వెళ్ళడం మూలంగా ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీని ప్రశ్నించే గొంతులు కొన్ని కమ్యూనిస్ట్ పార్టీలు, కొంతమంది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మేధావులు మినహా ఇంకెవరూ లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీని విలన్ అని ఎవరికాళ్ళు మనసులో భావించారు తప్ప బయటపడలేదు. అదే సమయంలో అమరావతి జేఏసీ రాజధానిగా ఒక్కటే అమరావతి ఉండాలని కోరుకుంటున్న వాళ్ళు భారతీయ జనతా పార్టీని విలన్గానే భావించారు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 రాజధానుల ప్రస్తావన తీసుకొస్తున్నప్పుడు, రాజధానిని ఇక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నప్పుడు, కేంద్రంలో అధికారం ఉండి కూడా భారతీయ జనతా పార్టీ సైలెంట్గా ఉంది. భారతీయ జనతా పార్టీ మద్దతుతోటే, భారతీయ జనతా పార్టీకి చెప్పే, భారతీయ జనతా పార్టీని ఒప్పించే జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల ప్రస్తావన తీసుకొచ్చాడు అని కూడా ఆంధ్రప్రదేశ్లో అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలని కోరుకునే వాళ్ళంతా భావించారు. ఎందుకంటే ఈ అంశంపైన న్యాయ పోరాటం జరుగుతున్న సందర్భంగా కేంద్ర హోంశాఖ అనేక సందర్భాల్లో కోర్టులో వేసిన అఫిడవిట్ కూడా ఏం చెప్తోంది? రాజధాని అనేది రాష్ట్రానికి సంబంధించిన నిర్ణయం, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం, మేము దీనిలో ఇన్వాల్వ్ కాలేమనే విషయాన్ని అనేకసార్లు సుప్రీంకోర్టుకి, రాష్ట్ర హైకోర్టులకు కూడా హోంశాఖ చెప్తూ వచ్చింది. ఈ కారణంగా కేంద్ర ప్రభుత్వ మద్దతు కూడా జగన్మోహన్ రెడ్డికి ఉంది రాజధానుల విభజన అంశానికి సంబంధించి అని చాలామంది భావిస్తూ వచ్చారు. నిజానికి ఆ అంశానికి సంబంధించి న్యాయ పోరాటం చేస్తున్న వాళ్ళంతా కూడా కోరింది రాజధాని నిర్ణయించే అధికారం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది, కానీ నిర్ణయించిన రాజధానిని అక్కడి నుంచి మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదు అంటూ చాలామంది వాదించినప్పటికీ కేంద్రం దాన్ని చూసి చూడనట్లు వ్యవహరించింది లాంటి ఇంప్రెషన్ కలిగింది. సో జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులకు భారతీయ జనతా పార్టీ కూడా కారణమని చాలామంది భావించారు. కానీ భారతీయ జనతా పార్టీతోటే తెలుగుదేశం పార్టీ పొత్తుకు పెట్టుకుని వెళ్ళడంతో గడిచిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ కారణంగా, లేకపోతే జనసేన, ఈ 3 పార్టీలు కలిసి పనిచేయడం కారణంగా కొంత రాజకీయంగా లబ్ధిని పొందింది. సో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మళ్ళీ బోనులో నిలబడాల్సిన పరిస్థితి కనపడుతోంది. దేనికి అంటే అమరావతి ప్రాంతంలో మరో 40,000 ఎకరాలకు పైగా భూమిని అక్వైర్ చేయాలనే ప్రయత్నం జరుగుతోంది. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, మేము ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాలంటే కనీసం 30,000 ఎకరాలు, 33,000 ఎకరాలు సేకరిస్తే తప్ప మాకు ఒక 5,000 ఎకరాలు క్రీమ్ రాదు, కట్టలేము అని చెప్తున్నారు. 44,000 ఎకరాల పూలింగ్కి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయంటూ వార్తలు వస్తున్నాయి. సో ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ మౌనంగా ఉంటే, ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ సైలెంట్గా అలాగే ఉంటే
ఈ 44,000 ఎకరాలో 50,000 ఎకరాలో మళ్ళీ పూలింగ్ చేస్తే దాని వెనక కూడా భారతీయ జనతా పార్టీయే ఉంది అని అనుకుంటారంతా. దీన్ని ఇప్పుడు ఆల్రెడీ 33,000 ఎకరాలు 29 గ్రామాలకు సంబంధించిన రైతులు ఆందోళన చేస్తున్నారు. ఆ ప్రాంతంలో ముందు అభివృద్ధి చేయండి. 7 ఏళ్ళు అయింది మేము భూములు ఇచ్చి, 2 ఏళ్లలోనో 3 ఏళ్లలోనో డెవలప్ చేసి రాజధాని కడతాన్నారు, కట్టలేదు. 7 సంవత్సరాల నుంచి మా భూములు అలాగే ఉన్నాయి, మాకు ఇంకా న్యాయం జరగలేదు, మాకు న్యాయం చేయండి కోరుతున్నారు. కొత్త ప్రభుత్వం దానిపై దృష్టి పెట్టడంతో వాళ్ళు కాస్త ఆనందంగా ఉన్నారు, అక్కడే డెవలప్ జరుగుతుందని భావిస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ 44,000 ఎకరాలు అంటూ దాని చుట్టూ తిప్పితే ఇప్పుడు ఇది అవదు 33,000 ఎకరాలు కొడుతున్న రాజధానికి సంబంధించి ఇబ్బందులు ఉంటాయి. మళ్ళీ కొత్త ప్రాజెక్ట్ ఎత్తుకుంటున్నారు, వాళ్ళని అక్కడ డెవలప్ కాక ఇక్కడ డెవలప్ కాక ఇబ్బంది ఉంటుంది. కాబట్టి దాని జోలికి వెళ్ళవతోటి 33,000 మంది భూములు ఇచ్చిన రైతులు కూడా కోరుతూ ఉన్నారు నిజానికి. సో ఇక్కడ నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటి అంటే 2014 నుంచి 19 మధ్యలో ప్రత్యేక హోదాకి ఒప్పుకున్న తెలుగుదేశం పార్టీ ఆ తర్వాత మళ్ళీ యూటర్న్ చేసుకుని ప్రత్యేక హోదా అని చెప్పి ప్రత్యేక హోదా బీజేపీ ఇవ్వట్లేదని చెప్పి బీజేపీని బోన్లో నిలబెట్టింది. నిజానికి ఆ టైంలో బీజేపీ నిజాయితీగా ఉంది. ఎలా నిజాయితీగా ఉంది అంటే బీజేపీ చెప్పింది ప్రత్యేక ప్యాకేజ్ మాత్రమే ఇస్తా అని. ఆ ప్యాకేజ్ ఒప్పుకుంది తెలుగుదేశం పార్టీ. ఒప్పుకున్న తర్వాత యూటర్న్ తీసుకుంది తెలుగుదేశం పార్టీ. నిజానికి భారతీయ జనతా పార్టీ ముందే చెప్పింది, ఎన్నికల ముందు చెప్పింది వేరు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విషయాన్ని ప్రత్యేక హోదా ఇవ్వలేం, ప్యాకేజ్ మాత్రమే ఇస్తామని చెప్పింది. ప్రత్యేక హోదాతో సమానమైన ప్యాకేజ్ ఇస్తానమని చెప్పింది. దానికి అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంది, కేంద్రంలో మంత్రులుగా ఉన్న వాళ్ళు ఒప్పుకున్నారు, తర్వాత యూటర్న్ చేసుకున్నారు. నిజానికి అక్కడ భారతీయ జనతా పార్టీ హానెస్ట్గా చెప్పింది, కానీ తెలుగుదేశం పార్టీ యూటర్న్ చేసుకోవడం కారణంగా విలన్గా నిలబడింది. సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి రాజధానుల అంశానికి సంబంధించి నిర్ణయం తీసుకున్న సందర్భంగా చట్ట ప్రకారం ఏముందో మాత్రమే మేము చేస్తున్నామంటూ కేంద్ర ప్రభుత్వం చెప్పింది. పార్టీగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అమరావతి ఒక్కటే రాజధానిగా ఉండాలంటూ ఆందోళన చేసింది, ర్యాలీలు చేసింది, దీక్షల్లో పార్టిసిపేట్ చేసింది. అప్పుడు అధ్యక్షుడిగా ఉన్న సోమవీర్రాజు కావచ్చు, తర్వాత అధ్యక్షుడిగా పనిచేసిన కన్నా లక్ష్మీనారాయణ కావచ్చు, ఈ ఆందోళనలో కంటిన్యూ అవుతూ వచ్చారు, ఆందోళన చేస్తూనే వచ్చారు. సో అంటే రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఒకే రాజధాని ఉండాలని కోరుతున్నప్పటికీ 3 రాజధానుల అంశానికి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇచ్చింది లాంటి ఒక ఇంప్రెషన్ని అప్పుడు తెలుగుదేశం పార్టీ మీడియా, తెలుగుదేశం పార్టీ ఇస్తూ వచ్చాయి. ఆ కారణంగా భారతీయ జనతా పార్టీ అప్పుడు బోన్లో నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ 44,000 ఎకరాలకు సంబంధించిన పూలింగ్ని అడ్డుకోకపోతే, దాన్ని ఎందుకు చేస్తున్నారో చెప్పకపోతే, ఆ రైతులందరి దృష్టిలో, ఆంధ్రప్రదేశ్ ప్రజల దృష్టిలో మళ్ళీ భారతీయ జనతా పార్టీ బోన్లోనే ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. భారతీయ జనతా పార్టీ సైలెంట్గా రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలు ఏవో చేసుకొని పోతలే మనకెందుకులే ఇక్కడ అని అనుకుంటే రాజకీయంగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఎదిగే పరిస్థితి ఉండదు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ ఓ తోక పార్టీగానే భారతీయ జనతా పార్టీ ఉండింది అంటే భారతీయ జనతా పార్టీకి రాష్ట్రం పాయింట్ ఆఫ్ వ్యూలో సరైన స్ట్రాటజీ లేకపోవడం అనే చర్చ చాలా సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది. 1999 ఆ ప్రాంతంలోనే 18% పైగా ఓటు పర్సంటేజ్ని సాధించిన పార్టీ ఇప్పుడు వాళ్ళో వీళ్ళో 1-2 సీట్లు ఇస్తే తప్ప పోటీ చేయలేని పరిస్థితిలో ఉంది అంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఎదుగుదల దిశగా ఆలోచన చేయట్లేదు అనేది నిజం. సో ఇప్పుడు అమరావతిలో ల్యాండ్ పూలింగ్ అంశానికి సంబంధించి కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఒక స్పష్టమైన వైఖరి చెప్పకపోతే మీరు బోన్లో ఉండాల్సి ఉంటుంది. మీరు బోన్లో ఉండేలా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రాజకీయ పార్టీలు మిమ్మల్ని కార్నర్ చేయబోతున్నాయి. కాబట్టి టేక్ కేర్, బీ అలర్ట్ భారతీయ జనతా పార్టీ.